Light, camera, rolling, music. హాయ్ అండి. ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ మీద రామ్జీ నరసింహన్ నిర్మాతగా, ప్రకాష్ రాజు ప్రియమణి జంటగా ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో తెలుగులో మనకు అభిషేక్ పిక్చర్ అందించిన చిత్రం మన ఊరి రామాయణం. రామాయణం వినాలన్నా చూడాలన్నా కొంచెం ఓపిక ఉండాలి. నువ్వు పొద్దున్న ఒక ఆర్టిస్ట్ని చూశానని చెప్పావే, అది దా చూడు. అడుగు. అమ్మా రామా. మరి మన ఊరి రామాయణం కథ చెప్పాలంటే ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగింది. ఈ విలేజ్లో ఒక పెద్ద మనిషి మన ప్రకాష్ రాజ్ గారు, ఈయన ఇమేజ్ కోసం పాకులాడే ఒక మనస్తత్వం. ఈయనకు అర్ధరాత్రి అనుకోకుండా కనిపిస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ప్రియమని, ఆ అమ్మాయి వేశ్య. ఆ అమ్మాయి మీద ఒక చిన్న మోజు కలిగి ఆ అమ్మాయితో కలిసి ఉండాలని, ఆ రాత్రి అంతా ఆ అమ్మాయితో ఉండాలని కోరికతోటి తన అనుచరుడితో కలిసి ఓ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో వాళ్ళు ఉంటూ బయట లాక్ చేంజ్ చేసి అనుచరుడిని మళ్ళీ రమ్మని చెప్తారు. అనుకోకుండా అతను కొన్ని కారణాల చేత రాలేకపోతే ఇక్కడ ఈయన పరిస్థితి ఏంటి, ఇతను పడ్డ మానసిక సంఘర్షణ ఏంటి, తన పరువు మర్యాదల కోసం అతను పడ్డ తపనేంటి, ఈ లోపల బయట ప్రపంచంలో అప్పుడు దాకా తనతో పాటు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళందరికీ ఇతని మీద ఉండే ఒరిజినల్ అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందనే పాయింట్ తోటి చూపించిన కథే ఈ మన ఊరి రామాయణం అండి. ఏమంటే రెగ్యులర్ కథల కన్నా కొంచెం విభిన్నంగా అనిపించే ఒక మంచి కథ. ఈ కథలు ఎలా ఉంటాయంటే బాగా సున్నితంగా ఉంటాయి. కాకపోతే కమర్షియల్ అంచనాలు అందుకోవటమే కొంచెం కష్టం. నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనపట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. ఒకటి కాదు రెండు. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న. హలో, కొంచెం మెల్లగా మాట్లాడు ప్లీజ్. మన ఊరి రామాయణం నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది కథానాయకుడు ప్రకాష్ రాజ్ గారు. ఈ సినిమాలో ఆయనే కథానాయకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ఆయనకి నటుడిగా స్వేచ్ఛ ఎక్కువ దొరికింది. అందుకే ఆయన నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత ప్రియమణి. ఈ పిల్ల ఎంత అందంగా ఉంటుందో అంత మంచి పెర్ఫార్మర్. ప్రకాష్ రాజ్ గారికి సరైన పోటీ. తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో ప్రకాష్ రాజ్ గారిని 1-2 సార్లు దాటేసింది కూడా. అంత గొప్ప పెర్ఫార్మెన్స్ అందించింది. వీళ్ళిద్దరి విషయం పక్కన పెడితే ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఖడ్గం పృథ్వీ. ఇప్పటివరకు ఖడ్గం పృథ్వీ గారు చేసినటువంటి పెర్ఫార్మెన్స్లో ఎక్కడైనా మనకు రొటీన్ అనిపించవచ్చు, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఆయన నటనలో సరికొత్త కోణం కనపడుతుంది. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి సినిమాలో మనందరికీ పరిచయమైన సత్యదేవ్, అతను కూడా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అందించాడు. రఘుబాబు గారిలో కూడా సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఇలా ఎవరి మట్టికి వాళ్ళు రెగ్యులర్గా కనిపించే పెర్ఫార్మెన్స్లు కాకుండా కొత్త తరహా పెర్ఫార్మెన్స్లు అందించారు. మనకు తెలియని నటులు కూడా చాలామంది అందులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో అలరించారు. లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం, ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోశం, కుసిరే గసిరే వరకు తెగది జంజాటం. మన ఊరి రామాయణం ఇది మనలోని రామాయణం, మన ఊరి రామాయణం ఇది మనలోని రామాయణం. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది జై మాథ్యూ అందించినటువంటి కథ. కొత్తగా ఉంది, సున్నితంగా ఉంది. ఆ తర్వాత రమణ గోపిశెట్టి, ప్రకాష్ రాజ్ గారు అందించిన మాటలు చాలా చోట్ల నవ్వించాయి, అక్కడక్కడ ఆలోచింపు చేశాయి. ఆ తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారు అందించిన ఎడిటింగ్ బాగుంది. తర్వాత మాస్ట్రో ఇళయరాజా గారు అందించినటువంటి సంగీతం, ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరే ఈ సినిమాకి ప్రాణం అని చెప్పాలి. ఆ తర్వాత ముఖేష్ గారు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి అండగా నిలిచింది. ఆ తర్వాత రామ్జీ నరసింహన్ ఈ చిత్ర నిర్మాత, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా క్యాప్టెన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మన ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు దర్శకుడిగా చేసిన ముందు 2 ప్రయత్నాలు అంటే ధోని కావచ్చు, ఒలవచారు బిర్యానీ కావచ్చు, రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఏదో కొత్త తరహా సినిమా చూపించాలనే తాపత్రయం కనిపిస్తుంది. చాలామంది కొత్త సినిమా చూపిస్తాం, కొత్త తరహా సినిమా చూపిస్తాం అని చెప్పి ఈ కమర్షియాలిటీ పేరుతో కొంచెం రెగ్యులర్ సినిమాలు చూపించిన సందర్భాలు మనం చూసాం. అయితే జయాపజయాలు ఎలా ఉన్నా సరే కొత్త తరహా సినిమాని వెండితెర మీద ఆవిష్కరించాలని ప్రకాష్ రాజ్ గారి ప్రయత్నాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ప్రశంసించి తీరాలి. ఇప్పుడు చేసిన ఈ ప్రయత్నంలో కూడా నిజంగా ఇలాంటి ప్రయత్నం చేయాలంటే సాహసం అనే చెప్పాలి. చాలా సున్నితమైన కథ. అయితే ఈ కథ విషయంలో కూడా ప్రథమార్థంలో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని, కథ ఎలా నడుస్తుందనే ఒక ఇంటెన్షన్ని బాగా నడిపారు. అయితే ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి ఆ యొక్క అంటే ప్రథమార్థంలో ఉన్నంత ఇంటెన్షన్ ద్వితీయార్థంలో మిస్ అయిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రథమార్థంలోనే కథ అయిపోయిందేమో అనిపించింది.
అయితే ఆయన సెకండ్ హాఫ్లో కూడా కొంచెం ఏదైనా కొంచెం మలుపులు తిప్పి కథలో ఏదైనా కొంచెం ట్విస్టులు పెట్టుంటే మరింత బాగుండేదని చెప్పక తప్పదు. అయితే మల్టీప్లెక్స్ ఆడియన్స్కి కొంతవరకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రెగ్యులర్ సినిమాలు చూసి విసిగిపోయి మేము ఇలాంటి సినిమాలు కాదు, కొత్త తరహా సినిమా చూడాలి, కొత్తగా ఉండాలి, తెలుగులో కొత్త సినిమాలు రావాలి అని నిజాయితీగా కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చి తీరుతుందని చెప్పాలండి. మరి ప్రకాష్ రాజ్ గారు జయాపజయాలకి అతీతంగా విభిన్నమైన సినిమాలు మనకు అందించే సాహసం చేస్తున్నందుకు ఆయన అభినందిద్దాం. ఈ ప్రయత్నంలో ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందిద్దాం. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు మన ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి నటుడిగా, దర్శకుడిగా కోరుకుందాం. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మన ప్రకాష్ రాజ్ గారు చేసిన ఈ ప్రయత్నం, ఈ సున్నితమైన కథని కొత్త తరహా సినిమా చూడాలనుకునే వాళ్ళందరికీ కూడా చూసి ఆనందించగలిగితే మరింత బాగుంటుందని చెప్పొచ్చు. అప్పుడు దాకా ఉంటానండి. మీ అరబాబు. లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం, ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోశం. కుసిరే గసిరే వరకు తెగది జంజాటం, మన ఊరి రామాయణం ఇది మనలోని రామాయణం. మనలోని రామాయణం ఇది మనలోని రామాయణం. లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం, ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోశం. కుసిరే గసిరే వరకు తెగది జంజాటం, మన ఊరి రామాయణం ఇది మనలోని రామాయణం. మనలోని రామాయణం.